విజయము. జీవితంలోని ప్రతి అనుభవము విజయమే. ఇంతకీ ఓటమి అంటే ఏమిటి? మనకు కావలసిన విధంగా లేదా మనం ఊహించిన విధంగా ఏదైనా జరగకపోతే దాన్నే ఓటమి అంటాము. కానీ అనుభవానికి సంబంధించినంత వరకు అదెప్పుడూ తప్పుపోదు. మనం మన అంతరాలోచనలను, నమ్మకాలను సంపూర్ణంగా బహిర్గత ప్రపంచంలో ప్రతిబింబిస్తాము. మీరు విజయం సాధించలేదంటే విజయం వైపు మీరొక అడుగు తక్కువ వేశారేమో, లేదా మీకా అర్హత లేదని ఎవరైనా చెప్పగా మీరు నమ్మేశారేమో, లేదా మీరే అనర్హులని భావిస్తున్నారేమో. నేను కంప్యూటర్‌తో పనిచేస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే అదెప్పుడూ నా వల్లనే అయ్యుంటుంది. నేను చేసిన పని కంప్యూటర్ వ్యవస్థకు అనుగుణంగా లేదేమో, అంటే నేను కంప్యూటర్ గురించి ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. అలాగే విజయం కూడా. ఒకవేళ మొదటి ప్రయత్నం మీరు విఫలమైతే తిరిగి ప్రయత్నించండి. అలాగని ముందు ప్రయత్నించిన విధంగానే చేయమని కాదు. ఈసారి మీలోని పొరపాట్లను గుర్తించి మరింత జ్ఞానంతో ప్రయత్నించాలి. జీవితంలో విజయం పరంపర సాగించడము మన జన్మ హక్కు. మీరు మీ జీవితంలో విజయం సాధించడం లేదంటే మీ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా మీరు ప్రయత్నించడం లేదు, లేదా మీరు విజయం సాధించలేమని నమ్ముతున్నారు, లేదా మీరు సాధిస్తున్న విజయాల్ని గుర్తించడం లేదని అర్థం. ప్రస్తుతం మనమున్న స్థితి కన్నా ఎంతో ఉన్నతమైన స్థితిలోని ప్రమాణాల్ని లేదా లక్ష్యాల్ని ఎంచుకుంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మన పరిమాణాల్ని లేదా లక్ష్యాల్ని సాధించడం అసాధ్యం కనుక మనము ఖచ్చితంగా ఓడిపోతాము. ఒక పసిపాప నడవడానికి లేదా మాట్లాడడానికి నేర్చుకునేటప్పుడు తన తను చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ తన యొక్క చిన్న మార్పుని కూడా మనం మెచ్చుకుంటాము. అందుకే ఆ పాప ఎంతో ఉత్సాహంతో, ఆత్రంతో ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరేదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు అలాగే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ, మెచ్చుకుంటూ ప్రయత్నిస్తారా? లేదా మీరెందుకు పనికిరారని, మీకు తెలివితేటలు లేవని, టాలెంట్ లేదని, జీవితంలో ఓడిపోయారని మిమ్మల్ని మీరు నిందించుకుంటూ అసలు నేర్చుకోవడమే కష్టతరం చేసుకుంటారా? ఎంతోమంది నటీనటులు తమ మొదటి రిహార్సల్స్‌లోనే తాము చాలా బాగా నటించాలని భావిస్తుంటారు. కానీ ఇక్కడ వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమంటే అసలు రిహార్సల్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం నేర్చుకోవడం. రిహార్సల్స్ సమయంలోనే మనం చేయాల్సిన పనులన్నీ చేసేసి నేర్చుకోవడానికి వీలైన అన్ని కొత్త విధానాల్ని ప్రయోగించాల్సిందే. ప్రయత్నాలు చేసి చేసి మనము కొత్త విషయాల్ని నేర్చుకొని పరిపూర్ణంగా చేసే విధానము మనలో సహజంగా ఉండేటట్లుగా మనము తయారు కావాలి. ఏదైనా ఒక రంగంలో ఎంతో ప్రగతిని సాధించిన వ్యక్తుల్ని మీరు గమనిస్తే వారి ప్రగతి వెనుక ఎన్నో లెక్కలేనన్ని గంటల సాధన ఉండి ఉంటుంది. మీరు ఇంతకుముందు ప్రయత్నించిన విధంగానే ప్రయత్నించకండి. కొత్తగా ప్రయత్నించండి. మీరలా ప్రయత్నించడానికి ఎందుకు జంకుతున్నారంటే కొత్తగా ఎలా చేయాలో మీకు తెలియదు కనుక. లేదా అలా చేసి ఒకవేళ ఓడిపోతే అవమానం భరించలేరు కనుక. నేర్చుకోవడం అంటే మనము సరిగ్గా చేసే వరకు వీలైనన్ని ప్రయత్నాలు చేసి చేసి సరిగ్గా చేయడం తెలుసుకొని అందులో నిష్ణాతులం కావడం. మీరెంత కాలంగా ఓటమిని చవిచూస్తున్నా పర్వాలేదు. ఈ క్షణము ఈ క్షణం నుంచి మీ జీవితంలో విజయాల్ని సృష్టించుకోవడం ప్రారంభించండి. మీరు ఏ రంగంలో ఉన్నా పర్వాలేదు. సత్యం ఒకటే. మనం విజయాలనే విత్తనాల్ని మన జీవన క్షేత్రాల్లో నాటాలి. అవే ఫలించి గొప్ప పంటనిస్తాయి. మీరు విజయం సాధించడానికి ఉచ్చరించుకోవలసిన కొన్ని అద్భుతమైన వాక్యాలు క్రింద ఇవ్వబడ్డాయి. వాటిని మీ హృదయాల్లో గట్టిగా ఉచ్చరించుకుంటూ, ఆ భావనతోనే మీ చైతన్యాన్ని నింపుకోండి. నేను పట్టిందల్లా బంగారమవుతుంది. అందరికీ ఎంత కావాలంటే అంత ఉంది. నాకు కూడా అలాగే ఎంత కావాలంటే అంత ఉంది. ఒకవేళ వ్యాపారులైతే నాకెంతో మంది కస్టమర్లు ఉన్నారు.
నాలో ఒక వినూత్నమైన విజయపు చైతన్యం ఏర్పడినది. సకల సంపదలకు నేనొక కేంద్ర బిందువుని. నేను కోరుకున్న దానికన్నా ఎక్కువగా నాకు ప్రసాదింపబడుతుంది. అన్ని రకాల సంపదలు, సకల భోగభాగ్యాలు నా వైపు ఆకర్షింపబడుతున్నాయి. గొప్ప గొప్ప అవకాశాలు జీవితపు అన్ని కోణాల్లోనూ నా కోసం వేచి ఉన్నాయి. పై వాటిలో ఏదో ఒక వాక్యాన్ని ఎంపిక చేసుకొని కొన్ని రోజుల పాటు మీ మనసులో గట్టిగా ఉచ్చరించుకోండి. తరువాత ఇంకొక దాన్ని ఎంపిక చేసుకోండి. ఈ విషయాలతోనే మీ చైతన్యాన్ని నింపండి. అవి ఎలా సంభవిస్తాయో ఆలోచించకండి. అన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీలోని దివ్యమైన అంతర్ప్రజ్ఞని విశ్వసించండి. ఆ ప్రజ్ఞనే మీ జీవనయానపు దిక్సూచిగా చేసుకోండి. మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించడానికి మీరు పరిపూర్ణులుగా అర్హులే. విజయము. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. నన్ను సృష్టించిన విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను. విజయానికి కావలసిన సర్వశక్తులు నాలోనే ఉన్నాయి. ఒక వినూత్నమైన విజయపు చైతన్యం నా ద్వారా ప్రవహిస్తూ నా జీవితపు అన్ని కోణాల్లోనూ అభివ్యక్తీకరింపబడుతున్నది. నేనెంచుకున్న ప్రతి అంశంలోనూ విజయం సాధిస్తున్నాను. ప్రతి అనుభవం నుండి నేను పాఠాలు నేర్చుకుంటున్నాను. విజయం నుండి విజయానికి, ఉన్నతి నుండి ఉన్నతికి నా ప్రయాణం సాగుతోంది. ఇలా విజయ పరంపరలను సాగిస్తూ నా జీవితంలో అత్యున్నతమైన విజయాన్ని నేను అందుకుంటున్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా